నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత. ఏది ధన్యత? అగో ఏది ధన్యత? ఏది ధన్యతగా ఫీల్ అయ్యారు? ఏది భాగ్యంగా ఫీల్ అయ్యారు? నీ శ్రమలలో నేను కూడా కొన్ని అనుభవించినందున ధన్యుడను, నీ దెబ్బలలో కొన్ని నేను తిన్నందున ధన్యుడను, ఆ దూషణలో కొంత నేను పొందినందున ధన్యుడను ప్రభువాస్తో. ఏది ధన్యత? తెలుసుకొని పాడాలి మరి మనం. అంటే ఎందుకు అది భాగ్యంగా ఫీల్ అయ్యారు, అది ధన్యతగా ఫీల్ అయ్యారు, అది ఇష్టంగా ఫీల్ అయ్యారు అంటే దేవుని ఎడల వారికి ఉన్న లవ్, ప్రేమ. యేసయ్యా నీ నామం నిమిత్తం ఇవన్నీ పొందటానికి నన్ను అర్హుడిగా ఇచ్చావా, ఈ భాగ్యం నాకు ఇచ్చావా. మా నాన్న ఒకడు చేతులతో తీసుకొచ్చిన బండని నలుగురు పట్టారు. నలుగురు పడితే కదల్లా. అది పెద్ద బండ, 6 అడుగుల పొడవు ఉంటుంది, 4 అడుగుల వెడల్పు ఉంటుంది, పెద్ద బండ. ఒక్కటే దాన్ని తీసుకొచ్చాడు. అదే బండని నలుగురు పడితే కదల్లా. అంటే ఇప్పుడు ఆయన పట్టిన పట్టు ఎంత బలంగా పట్టాడో అంచనా వేస్తానికి చెప్తున్నాను నేను. అంటే నలుగురు వ్యక్తుల యొక్క శక్తి ఒకటే కలిగి ఉన్నంత పట్టు చూపించాడు. అదే నాన్న వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కలేకపోయాడు. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఎంత ఉంటుంది అది, దాన్ని దాటడానికి నిలబడి ఆలోచించాడు. ఆహా ఇప్పుడు నేను ఇది దాటాలి కదా అని. ఇప్పుడు మీకేమర్థమైంది? ఒకప్పుడు అంత పెద్ద బండని సింగిల్ పర్సన్ తీసుకొచ్చినటువంటి అనుభవం ఇప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్ దాటడానికి అరగంట ఆలోచన. అంటే అదే మనిషి, అయ్యే కాళ్ళు అయ్యే చేతులు, కానీ ఏదో తేడా వచ్చింది. ఏం తగ్గింది? శక్తి తగ్గింది. ఇప్పుడు అర్థమైంది మీకు ఈజీగా. అంటే అంతకు ముందు ఉన్నది ఏదో ఇప్పుడు లేదు, అంతకు ముందు ఉన్నది ఇప్పుడు కూడా ఉంటే అదే తీరుంటుంది, కానీ అంతకు ముందు ఉన్నది ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ దాటడమే కష్టమైతే ఏదన్నా బరువు పట్టగలడా? ఒక 10 కేజీలు పట్టగలడా? 20 కేజీలు పట్టగలడా? అంటే అంతకు ముందు ఉన్నదేదో ఇప్పుడు తగ్గింది. కాబట్టి ఒకప్పుడు తేలిగ్గా అనిపించింది, ఇప్పుడు కష్టంగా ఉంది. చకచక ఇటంటే అటు స్పీడ్గా నడుస్తూ అన్ని చేసిన వ్యక్తికి 2 అడుగులు వేయటం కష్టమైపోయిందంటే ఒకప్పుడున్న శక్తి ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? అదేవిధంగా ప్రేమ కూడా. ఒకప్పుడు దేవుని యందు నీకున్న ప్రేమను బట్టి దేవుడు ఇష్టపడని వాటిని వదిలేసుకోవటం నీకు పెద్ద కష్టం అనిపించలా. ఇప్పుడు దేవుని మీద ప్రేమ తగ్గింది, దేవుడికి ఇష్టం లేని వదలాలంటే నీ ప్రాణానికి వచ్చింది. మీకు అందరికీ అర్థమయ్యేటట్టే చెబుతున్నానని అనుకుంటున్నా. ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆసుపత్రిలో చూపించుకోవటమే, మానసిక రోగుల వైద్యశాలలో. స్తోత్రం. ఎక్కడ తేడా వచ్చింది? శక్తి ఉన్నప్పుడు ఈజీగా నడిచాడు, శక్తి లేనప్పుడు నడవలేకపోయాడంటే ఈ రెండింటి మధ్యలో నడవగలిగాడు, నడవలేకపోతున్నాడు అన్నదాన్ని రెండింటి మధ్యలో శక్తి ఉంది లేదు. అంటే శక్తి అనేది కీలకమైంది. ఒకప్పుడు ఉంది, గంతులేశాడు, ఇప్పుడు లేదు, స్పీడ్ బ్రేకర్ దాటలేకపోయాడు. స్టార్టింగ్లో మొదటి ప్రేమ ఉంది, ఈజీగా అన్నిటిని అధిగమించేశావు. దేవుడికి నచ్చనివి నిర్దాక్షిణ్యంగా వదిలేసావు, దేవుడికి నచ్చినవి చేయడానికి ఇష్టపడ్డావు. ఈరోజు అవి చేయలేకపోతున్నావు అంటే ఇప్పుడు లోపం నువ్వే చెప్పు. ఎక్కడ తేడా వస్తే నువ్వు వల్ల కావటల్లా అంటే ఈజీగా అర్థమైపోయింది. ఒకప్పుడు నీలో ఉండి ఇవన్నీ సాధించిన ప్రేమ ఈరోజు తగ్గింది. ఓకేనా? మళ్ళా వీటన్నిటిని నువ్వు అధిగమించాలంటే మళ్ళా మొదటికి రావాల్సిందే. ఎక్కడికి రావాలి? మొదటికి రావాల్సిందే. అంటే మొదటి ప్రేమలోనికి నువ్వు రావాలి. ఆ పిలుపే ఎఫెసు సంఘములో ఉన్న దూతకు దేవుడిచ్చాడు. రా, ఏమన్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, కష్టమును సహనమును
ఏం పదాలు వాడాడో చూడండి. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను అన్నాడు కదా. కొంచెం నిశ్చితంగా ఆలోచించండి. నేను మీ ఇంటికి వస్తా, నేను మీ ఇంటికి వస్తా, షాలేం రాజన్న మీ ఇంటికి వస్తాను అన్నాడు అని నీకు ఫోన్ వచ్చింది అనుకో. ఫస్ట్ నువ్వు మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తావు, అన్నకి ఏమి ఇష్టము అని. దేవునికి స్తోత్రం. అట్లనే చేస్తారా? లేదా ఏడిచాడులే వస్తే ఏందంట రాని అంటావా? ఏమంటావు? తమ్ముడా చెప్పు, షాలేమన్న మీ ఇంటికి వస్తాను అన్నాడు అని ఫోన్ వచ్చింది నీకు. ఫస్ట్ నువ్వు చేసేది ఏంది? షాలేమన్నకి కొర్రమేను చేప అంటే ఇష్టమని నీకు తెలిసిందనుకో, మార్కెట్లో దొరక్కపోతే అవసరమైతే గాలం తీసుకొని పోయి చెరువులోనైనా పట్టుకొస్తావు, వాగులోనైనా పట్టుకొస్తావు. ముందు కష్టపడి తీసుకొచ్చి శుభ్రపరిచి ఇచ్చి వండిస్తావు. చెల్లి నువ్వు బిర్యానీ వండుతావు, ఇక రకరకాలు వండుతావు. ఇక నీకు ఈ షాలేమన్నకి ఏమేమి తినిపించాలనిపించిందో మొత్తం కిలో నూనె పోసి, దేవునికి స్తోత్రం, ఆ బాగా నూనెలో అన్నీ ముంచి లేపుతావు. ఆ నూనె ఏంటి, రొటీన్ అంటే నెయ్యి కూడా పోస్తావు అవసరం అయితే. బాగుంది, అన్నీ పోసి చక్కగా రెడీ చేసి పెడతాం. కానీ అది కూడా ఉదయం నుంచి కష్టపడతావు, సాయంత్రం వస్తాడంటే డే అంతా రెడీ చేసి పెడతాం. అసలు ఆ రోజు ఎంత చాకిరంటే, ఎప్పుడు అసలు ఇల్లును కదిలించను నువ్వు. ఆ రోజు కడుగుడు, తుడుసుడు, తోముడు, సర్దుడు. ఒకవేళ అన్న ఈ రాత్రి ఇక్కడే పరిచారకులతో గడుపుతాడంటే వాళ్ళకి దుప్పట్ల సేకరణ అన్నీ సిద్ధపరుచుకుంటావు. దినమంతా చాకిరీ చేస్తావు. ఇంత చాకిరీ చేసి అన్నీ రెడీ చేసిన తర్వాత తీరా నేను వచ్చి నువ్వు చేసినవన్నీ తిని అంత అయిన తర్వాత, అమ్మా నా కోసం ఎంత కష్టపడ్డావమ్మా, ఎంత శ్రమ పడ్డావమ్మా అని నేనంటే నువ్వు ఒక డైలాగ్ వేస్తావు. ఏమంటావు నువ్వే చెప్పు, ఏమంటావు? సింపుల్. ఏం కష్టమన్నా? కష్టమనే పదం వాడేవేందన్నా? అసలు ఇదేం చాకిరన్నా, ఇదేం కష్టమన్నా, ఇది భాగ్యం అన్నా అంటావా? లేకపోతే మరి ఏందనుకున్నా, నువ్వు పొద్దున ఫోన్ చేసి వస్తామని చెబితే మరి ఊరకుందా ఏంది, చేసి 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 మా పని అయిపోయింది అంటావా? లేకపోతే ఏముందలే అన్నా అంటావా? అంటే ఎందుకు అంత దినమంతా చాకిరీ చేసి నీ భర్త పోయి పాపం వాగుకల్లా పోయి చేపలు పట్టుకొచ్చి ఎంత కష్టపడి తీసుకొచ్చి అన్నీ తోమి శుభ్రం చేసి వండి పెట్టి అన్నీ సిద్ధం చేసి, ఆయన కష్టం ఆయన చేశాడు, నీ కష్టం నువ్వు చేసావు. సంవత్సరానికి కూడా బూజు దులపని ఇంటిని ఆ రోజు తళతళలాడేటట్టు చేసి, అసలు ఇల్లు షేపులే మారిపోయినాయి. ఇంకా 2 రోజులు ముందు తెలిస్తే పెయింట్ కూడా వేపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత చాకిరి దేన్ని బట్టి చేశావు? ఇంత చాకిరి చేసి ఇంత కష్టపడ్డావు అని నేనంటే ఏముందిలే అన్నా, ఇదొక కష్టమా ఇదొక చాకిరి అని తేల్చి అవతల పడేశావు. దేన్ని బట్టి అంటే ప్రేమను బట్టి, అన్న మీద నీకున్న ప్రేమ, మమత, అనురాగాన్ని. అప్పుడు నీకు కష్టం అనిపించాలా? అన్నా చాకిరి అనుకొని మళ్ళీ రాకుండా ఉండేవు. నువ్వు 100 సార్లు వచ్చినా ఇంతే చేస్తా, అస్సలు కష్టం అనుకొని రా అంటావా అన్నవా? అది కూడా నువ్వు మళ్ళీ కపటంగా కాదు, హార్ట్ఫుల్గా అంటావు. ఏం కష్టం అన్నా, అసలు నువ్వు వచ్చావు సంతోషం, హ్యాపీ అన్నా అంటావు. అంటే నువ్వు ఇబ్బందే ఫీల్ అవ్వవు. కానీ ఇక్కడ ఏమన్నాడు? నువ్వు కష్టపడుతున్నావు అన్నాడు. ఏదైనా ఒక వ్యక్తికి మనం చేసేటప్పుడు కష్టం అని ఎప్పుడు అనిపించిందో తెలుసా? కర్మరా బాబు అనుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. మనకి ఇష్టం లేనాడు మన ఇంటికి వస్తున్నాడు అనుకో, అప్పుడు మనకి ఇష్టం లేనాడు మన ఇంటికి వస్తున్నాడు అనుకో, ఏదన్నా తెమ్మని చెప్పాడు అనుకో, నలుగురు వస్తున్నాం, నలుగురు నేర్చుకొని వస్తాడు, వచ్చాడు, ఓ రాకుండా ఉందని వాడ మా తగలబెట్టు. ఏం తగలబెట్టేది? నా వల్ల కాదు, నువ్వే హోటల్ పోయి తగలబెట్టుకురా. గుంపులు వస్తే మేము చేస్తాం ఏంది ఏడా
వాళ్ళ ఇళ్ళకి ఏమన్నా పోయామో, వాళ్ళు ఏమన్నా మాకు ఎప్పుడన్నా పెట్టారా? తడవకోసారి ఏంది ఇది? కష్టం. ఇష్టం లేనప్పుడు కష్టం అనిపిస్తుంది. అదే ఇష్టం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు కష్టపడ్డావు అన్నా కూడా ఒప్పుకోరు. బాగా అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ నీ కష్టం, నీ సహనం అనే పదం వాడాడంటే చాలా కష్టపడుతున్నావు, చాలా కష్టం ఫీల్ అవుతున్నావు, చాలా సహిస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. దాని మీనింగ్ ఏంటంటే, నా ఎడల నీకు మొదటి ప్రేమ ఉన్నట్టయితే ఇవన్నీ ఏవి నీకు కనపడవు. ఏది కష్టం అనిపించదు, ఏది శ్రమ అనిపించదు, ఏది ఇబ్బంది అనిపించదు. ఇంకా చెప్పాలంటే మహత్ భాగ్యం అనిపిస్తుంది. ఆ నామము నిమిత్తము దూషణ పాలగుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్ళిరి. చూస్తావా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం చదువు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. అంటే వాళ్ళ అతిశయం ఏంటో తెలుసా? విచిత్రం. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ యేసయ్య కోసం తన్నులు తినే భాగ్యం నాకే దక్కింది. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ యేసయ్య కోసం దూషణ భరించే భాగ్యం నాకే దక్కింది. ఇది నా అదృష్టం, నా భాగ్యం అని వారు ఫీల్ అయ్యారట. అంటే వాళ్ళు దేన్ని బట్టి అతిశయించారంటే, ఆ నామమును బట్టి అవమానపరచబడటం, కొరడాలతో కొట్టబడటం, దూషణ సహించటం, దూషణ పొందటం వాళ్ళకి ఇష్టమైపోయిందంట. దాన్ని గురించి వాళ్ళు పాడుకున్నారు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. రెండో చరణ, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ స్నేహితుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహా నా ధన్యత. ఏది ధన్యత? అగో అగో అగో, ఏది ధన్యత? ఏది ధన్యత? ఏది ధన్యతగా ఫీల్ అయ్యారు? ఏది భాగ్యంగా ఫీల్ అయ్యారు? నీ శ్రమలలో నేను కూడా కొన్ని అనుభవించినందున ధన్యుడను, నీ దెబ్బలలో కొన్ని నేను తిన్నందున ధన్యుడను, ఆ దూషణలో కొంత నేను పొందినందున ధన్యుడను. ప్రభువా స్తోత్రము. ఆహా నా, అది ఏది ధన్యత తెలుసుకొని పాడాలి మరి మనం. అంటే ఎందుకు అది భాగ్యంగా ఫీల్ అయ్యారు, అది ధన్యతగా ఫీల్ అయ్యారు, అది ఇష్టంగా ఫీల్ అయ్యారంటే దేవుని ఎడల వారికి ఉన్న లవ్, ప్రేమ. యేసయ్యా నీ నామం నిమిత్తం ఇవన్నీ పొందటానికి నన్ను అర్హుడిగా ఇచ్చావా, ఈ భాగ్యం నాకు ఇచ్చావా.